జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ పిఆర్ఓగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగపు ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేస్తే కుప్పం పోలీసులు 36 గంటల తర్వాత తనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే తన మీద పెట్టిన 111 సెక్షన్ అనేది వర్తించదని కొట్టేసి మిగిలిన కేసులు 7 ఏళ్ల లోపే శిక్షార్హమైనవి కాబట్టి తన రిమాండ్ తిరస్కరించుకుంటూ కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చింది. దాన్ని ఇమ్మీడియట్గా పోలీసులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారట లంచ్ మోషన్ రూపంలో. ఆ ఛాలెంజ్ను స్వీకరించి ఆ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు కింద కుప్పం కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ తిరస్కరణ అనే దాన్ని కొట్టేసి వాళ్ళిద్దరికీ రిమాండ్ విధించమని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. ఒక్కసారిగా ఈ టీవీ ఛానల్లో ఈ న్యూస్ చూడగానే హైకోర్టు ఇంత అనూహ్యమైన తీర్పు ఇవ్వడం నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడైనా ఒక కింద కోర్టు ఈ విధంగా రిమాండ్ తిరస్కరించిన తర్వాత ఇమ్మీడియట్గా హైకోర్టు జోక్యం చేసుకొని అసలు ఆ రిమాండ్ తిరస్కరించి దాన్ని కొట్టేసి హైకోర్టులో రిమాండ్కు పంపించడం ఏదైతే ఉందో చాలా చాలా అనూహ్య చర్య. ఈ తీర్పుకి సంబంధించి పూర్తిగా చదవాలి ఏమేమి మెన్షన్ చేసింది హైకోర్టు. అంటే ఈ లెక్కన సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉంటాయో అవి 7 ఏళ్ల కంటే పైన శిక్ష పడేటివిగానే భావించాలేమో ఇంకా. అంతేగా, సోషల్ మీడియా పోస్టులు 7 ఏళ్లలోపు శిక్షార్హమైనవి కాబట్టి ఆ విషయంలో అరెస్టులు అవసరం లేదు అని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది, మన హైకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీదనే ఎవరో గిరీష్ అనే అతనట రాపుతాడు, ఆయనకు రిమాండ్ తిరస్కరించారు, పూడి శ్రీహరికి రిమాండ్ తిరస్కరించారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ తిరస్కరించిన రిమాండ్ తీర్పును కొట్టేసుకుంటూ ఇద్దరిని రిమాండ్కు పంపించమని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా చాలా అనూహ్యం. వెరీ వెరీ రేర్ మనం ఇటువంటి తీర్పులు హైకోర్టు నుంచి చూడడం. అసలు ఆ తీర్పులు ఏం రాశారు, ఏం మెన్షన్ చేశారు, గౌరవనీయులు జడ్జి గారు ఎవరు అనేది చూడాలి. ఎవరు ఏం తీర్పు రాశారు మొత్తం చదవాలి. ఏ ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీద పోస్టులు అలా పెట్టడం ఏంది అని హైకోర్టు సీరియస్ అయిందని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరి అదే మాట అన్నారా? చట్టం అనేది ముఖ్యమంత్రికి ఒక విధంగా, మాజీ ముఖ్యమంత్రికి ఒక విధంగా, మీకు ఒక విధంగా, సామాన్యుడికి మరో విధంగా, ఇట్లా ఏమైనా ఇట్లాంటి అప్లికేబుల్ అవుతుందా చట్టం తెలియదు. హైకోర్టు అన్నిందా? మరి ఈ టీడీపీ మీడియాని అత్యుత్సాహంతో చెబుతోందా? అసలు రిమాండ్ తిరస్కరించుకుంటూ కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును ఇంత అనూహ్యంగా హైకోర్టు కొట్టివేసుకుంటూ రిమాండ్ ఇవ్వాల్సినంత అంత సీరియస్నెస్ ఉందా నిజంగా ఈ కేసులో? ఏమో ఆ తీర్పు చదివితే హైకోర్టు ఏం చెప్పిందో అప్పుడు క్లారిటీ వస్తుందేమో.